వారితో చెప్పాను, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. రెండు, ఇట్లా వాక్యం చదివాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసేది. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసేది. రాంగ్ ఆన్సర్ 6:26. నెక్స్ట్ క్వశ్చన్ 19. మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సార్ చెక్ చేయండి, బైబిల్లో చెక్ చేయండి. 11:10. మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి. సరిగ్గా చూడము, అది కాదులేండి, ఇక్కడ మీరు చూడదు చూస్తారు. సెల్ అవుతుంది సార్, సెల్ ఎందుకంటే ఒకసారి అధ్యాయం 2వ వచనంలో కవర్ అయి ఉండదు. ఇది ఓన్లీ टीम 10 marks versus 5 marks. टीम 11 9. टीम 12 44 44. क्वेश्चन नंबर 44. పరిసయ్యులు దేనిని నిరాకరించారు? పరిసయ్యులు దేనిని నిరాకరించారు? దేవుని ఆజ్ఞను. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. దేవుని సంకల్పం. రైట్ ఆన్సర్. టీమ్ 3 పాస్. 57 57. ఓకే, క్వశ్చన్ నెంబర్ 57. ప్రేమించాలి అని తెలిపే ఉపమానం ఏమిటి? పొరుగు వారిని ప్రేమించాలి అని తెలిపే ఉపమానం ఏమిటి? ప్రేమ, దయా, హృదయం, మంచితనంతో నిన్ను వల్ల నీ గురువు వాళ్ళని ప్రేమించాలి. రాంగ్ ఆన్సర్. నీ పొరుగు వారిని ప్రేమించాలి. రాంగ్ ఆన్సర్. సమరే, మంచి సమరే. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రైట్. అపోస్తులను వెంటబెట్టుకొని యేసు ఏకాంతముగా ఏ ఊరికి వెళ్ళాడు? అపోస్తులను వెంటబెట్టుకొని యేసు ఏకాంతముగా ఏ ఊరికి వెళ్ళాడు? మైక్లో పెట్టు. రాంగ్ ఆన్సర్.
రావటమే ఆరుగా వస్తారు. Question number 34. Team number 8. అపోస్తలులు కాకుండా యేసు ఎంతమంది శిష్యులను నియమించాడు, వారికి ఏ బాధ్యతలు అప్పగించాడు? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆన్సర్స్ కూడా మేబీ అంతగే ఉన్నాయి. 70 మంది శిష్యులను నియమించాడు. 70 మంది 12 మంది కాకుండా 70 మంది మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. రోగులను స్వస్థపరిచి వినండి, ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తున్నాను. క్వశ్చన్ వినండి, ఆన్సర్ కరెక్ట్గా చేయండి. అపోస్తలులు కాకుండా యేసు ఎంతమంది శిష్యులను నియమించాడు, అందులోనే వారికి ఏ బాధ్యతలు అప్పగించాడు? దిస్ ఇస్ ద సెకండ్ వన్. అపోస్తలులు కాకుండా 72 మందిని నియమించాడు. 70 మందిని పంపించి వారి తర్వాత 2 పంపించాడు. వాళ్ళతో పాటు వాళ్ళకేమో సువార్త ప్రకటించి రోగులను స్వస్థపరచండి అని చెప్పారు. నాట్ సాటిస్ఫైడ్ ఏదో చెప్పారు కానీ అది ఏం లేదు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ నేను చెప్పింది. మేడం పాస్ క్వశ్చన్. ఈ 2 వచ్చింది. 70 మంది వచ్చింది, ఇద్దరిని పంపించింది వచ్చింది. ఓకే చేసుకోవచ్చు. కరెక్ట్గా రాలేదు. కరెక్ట్ ఆన్సర్ కాదు కూడా. మీరు డిఫరెంట్ గా 2 చెప్పారు. ఒకరు 70 మంది అన్నారు, ఇంకొకరు 72 అన్నారు. ఇట్ హాస్ టు బి పాస్. 70 మందిని పంపించారు. అపవిత్రాత్మను పట్టిన వారి మీద చేతులు ఉంచండి, సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళిన ఇంటికి సమాధానము కలుగును గాక అని పలకమని చెప్పారు. జాలైనా సంచైనా కర్రైనా ఏమి తీసుకెళ్ళొద్దు, మీరు వెళ్ళిన ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పండి అని. చెప్పండి, ఇది కరెక్ట్ అయితే అది రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 9. క్వశ్చన్. తాను 70 మంది దానికి మీరు శ్రీకాన్ 1 72 72 వేరు. ఆ 70 మందినే ఊరికి ఇద్దరిని పంపించిండు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఫస్ట్ 70 మందిని పంపించాడు. ఆ పాప ఏం చెప్పిందంటే ఫస్ట్ 70 మందిని పంపించాడు, తర్వాత మళ్ళీ ఇంకొక 2 పంపించాడు అని చెప్పింది. అది కాదు మీనింగ్. ఆ 70 మందినే ఊరికి ఇద్దరిని పంపించాడు. నేను ఆన్సర్ చదువుతాను చూడండి అమ్మా. తాను వెళ్ళబో 70 మంది, మామూలుగా అయితే మొత్తం 70 మంది. తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి మనకంటే ముందు ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడు. అంటే ఏంటి, ఈ 70లోనే ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడు.
ఎక్స్ట్రా ఇద్దరు బొమ్మలు అర్థమైందా? ఎలా ఉంది టేస్ట్? బాగుందమ్మా, బాగా చేశాను. గ్రేవీ బాగా వచ్చింది. సార్ మీరు కూడా తీసేసుకోండి. నువ్వు కూడా తినా? Last question, time number. Wrong answer. Five. Team 11. Wrong answer. Team 12. Five. Wrong answer. Team 1. Study the thought. Okay, right answer. Team 1 की 5 marks. Ask question. Right answer. Actually
యాక్చువల్గా ఎస్టీఎం పట్టణం గురించి, పట్టణం అంటే ప్రజలే కాబట్టి. సో ఫుల్ పాస్ కోసం ఇప్పుడు 5 మార్క్స్ టీమ్ 1. క్వశ్చన్ నెంబర్ 27 27. ఓకే. అన్న అన్న ఎన్ని సంవత్సరాలు దేవాలయంలో ఉన్నది? అన్న ఎన్ని సంవత్సరాలు దేవాలయంలో ఉన్నది? 84 సంవత్సరాలు. రైట్ ఆన్సర్. టీమ్ 10 డైరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్. టీమ్ 10 డైరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్. టీమ్ 10 కి 10 మార్క్స్. క్వశ్చన్ టీమ్ 11. క్వశ్చన్ నెంబర్ 2 2. క్వశ్చన్ నెంబర్ 2. ఏ సమయం కోసం యూదా ఎదురు చూచుచుండెను? ఏ సమయం కోసం యూదా ఎదురు చూచుచుండెను? యేసుక్రీస్తుని అప్పగించుకోవాలి. రాంగ్ ఆన్సర్. పాస్. టీమ్ 12. పాస్ ఆన్ టీమ్ 1. మీకు తెలిస్తే చెప్పండి, నాకు వినపడేదిగా. మైక్ వచ్చిన దాకా వెయిట్ చేయకుండా. యేసుని అప్పగించే సమయంలో. రాంగ్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ సార్ అడుగుతున్నా. ఏ సమయం కోసం యూదా ఎదురు చూచుచుండెను? యేసుని పట్టించేవారు. రాంగ్ ఆన్సర్. పాస్. పాస్. యేసు ఏకాంతంగా ఉన్న సమయంలో. రాంగ్ ఆన్సర్. పాస్. సిలువ వేయించు. రాంగ్ ఆన్సర్. పోయి మీ మీద పేపరిగా పంచిపెట్టువానిగా నన్ను ఎవరు నియమించను అని ఎవరు ఎవరితో అన్నారు? వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఆన్సర్ కూడా రిపీట్ చేయండి. యేసుక్రీస్తు వారు అన్నారు ఎవరితో? తనకు పితరార్జితం పంచమని అడిగిన వారితో. టీమ్ నెంబర్ 3 కి 10 మార్క్స్. డైరెక్ట్ క్వశ్చన్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 26 26. క్వశ్చన్ నెంబర్ 26. నీ పాపములు క్షమింపబడినవని యేసు ఎవరితో చెప్పాడు? నీ పాపములు క్షమింపబడినవి అని యేసు ఎవరితో చెప్పాడు? చెప్పండి, గట్టి చెప్పండి, మీరే చెప్పండి. ఆన్సర్స్ 2 ఉంటాయండి. ఒకటి చెప్పి నేను చెప్పింది కరెక్ట్ అనుకోవద్దు, 2 చెప్పాలి. ఒకటి చెప్పి అది రైట్ రాంగ్, మళ్ళీ దానికోసం వేచి 2 చెప్పిన తర్వాత నేను కరెక్ట్గా రాంగ్ చెప్తాను. ఒకటే చెప్పారు, 2 కావాలి. 2 ఆన్సర్ చెప్పిన తర్వాత 2 రాంగ్ చెప్తాను. పాపము క్షమించబడినది పరుపెత్తుకొని ఎవరితో? ఎవరితో చెప్పారు? చెప్తాను. మీకే లాస్ అయితే పక్షవాయు గల యేసు ప్రభు పక్షవాయు గలవాడు. నెక్స్ట్. పక్షవాయు గల వారితో పాపాత్మ స్త్రీతో యేసు చెప్పాడు. రైట్ ఆన్సర్. 2 ఉన్నాయి ఆన్సర్స్. టీమ్ నెంబర్ 5 కి 5 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 57 57. క్వశ్చన్ నెంబర్ 57. టీమ్ నెంబర్ 5. న్యాయం కోసం విధవరాలు వెళ్ళిన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాంటి వాడు? న్యాయం కోసం విధవరాలు వెళ్ళిన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాంటి వాడు?
దేవుడంటే భయం లేనివాడు అన్యాయస్తుడు. దేవుడంటే భయం లేనివాడు, మనుషులను లక్ష్య పెట్టినవాడు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 6కి 5 మార్క్స్. పాస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 63. యెరూషలేము దేవాలయం దేనితో శృంగారించబడినది? యెరూషలేము దేవాలయం దేనితో శృంగారింపబడినది? అప్పుడు షార్ప్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. ఎవరు అక్కడ చాలా మంది ఉన్నారు, బయటే ఉన్నారు. కానీ అది కాలుతుంది.